ఈ సంవత్సరం ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము కీర్తనలు 20వ కీర్తన మొదటి వచనం. కీర్తనలు 20వ కీర్తన మొదటి వచనం. ఆపత్కాలం నా యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును. ఇదే వాగ్దానము నాకు 2022 సంవత్సరంలో కూడా వచ్చింది. 5వ వచనం 25. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కాబట్టి 2022 సంవత్సరంలో నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అనే వాగ్దానం ఇచ్చినాడు. ఈ సంవత్సరం ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక అనేటువంటి వాగ్దానం ఇచ్చినాడు. నా బ్యాప్టిసపు వాగ్దానం చదవండి. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24 వచనం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24 వచనం. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ఇది బ్యాప్టిసము వాగ్దానం. ఎందుకు ఇవన్నీ వాగ్దానాలు చదివిస్తున్నాయంటే యవనస్తులైన మీరు గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానాలు దేవుడు వాగ్దానం ఇస్తే నెరవేరుస్తాడు. కాబట్టి వాగ్దానము గుర్తుపెట్టుకోవాలి. ఇది నా యొక్క చిన్న సాక్ష్యం. వాక్యం విందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతునైతిని కానీ ఇదిగో యుగ యుగంలో సజీవుడై ఉన్నాను. కాబట్టి యుగ యుగంలో సజీవుడై ఉన్నాడు. ఈ లోకంలో యవనస్తులముగా పెద్దవారంగా ఎవరైనా కానీ సజీవులుగా ఉండాలి. సజీవులుగా అంటే ఇప్పుడు మీరు నిర్జీవులా సజీవులా? సజీవులు అంటే అది శరీరంలో సజీవత్వం. ఇప్పుడు మనం ఆత్మలో జీవం కలిగి ఉండాలి. దేంట్లో జీవం కలిగి ఉండాలా? ఆత్మలో. అంటే ప్రభువులో జీవం ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 వచనం. ఎప్పుడు ప్రభువులో జీవం ఉంటుంది? గలతీ 2:20. నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను గాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి సజీవులం కావాలంటే క్రీస్తు మనలో జీవించాలి. ఒక మంచి స్నేహితుడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. జాన్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 13. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు. కాబట్టి స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడు. పెట్టువారా పెట్టువాడా? ఇది గుర్తుపెట్టుకోవాలి యవనస్తులు. స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాడు. స్నేహితులు ఒకరో ఇద్దరో ఉండాలి. ఎంతమంది ఉండాలా? ఒకరో ఇద్దరో ఉండాలి. ఇక ఉన్నారు కదా అని నా లెక్క అందరితో స్నేహం చేయొద్దు. అందరితో స్నేహం చేసినామంటే అన్నీ అలవాటు అవుతాయి. కాబట్టి తీసుకొని పోయి దేవుని కృపను బట్టి రక్షింపబడినాను. రక్షింపబడకపోతే ఎప్పుడో జీవితం అంతమొందించబడేది. ఎందుకంటే అంటే ఆ దినాల్లో తెలంగాణలో నేను చదువుకున్న కాలేజీలో నక్సలిజం ఉండేది. కొంతమంది అటు కూడా పోదామన్నారు, నన్ను పోలేదు. కాబట్టి స్నేహితులు ఎక్కువ ఉండద్దు, కొద్దిమందే ఉండాలి. స్నేహితులు కొద్దిమందే ఉండాలి, ఆత్మీయులు ఉండాలి. వాక్యం చెప్తుంది ఎక్కువ మంది స్నేహితులు ఉండొద్దని. చూడండి సామెతలు 18:24. సామెతలు 18:24. బహుమంది చెలికాన్లు కలవాడు ఏమవునక నష్టపడును. చాలండి. బహుమంది చెలికాలు ఉంటే ఏమవుతారంట? నష్టపోతారు. తర్వాత సామెతలు 28:7. సామెతలు 28:7. తుంటర్ల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. కాబట్టి తుంటర్ల సహవాసం చేయొద్దు. తల్లిదండ్రులకు తెలుసా మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో? నేను తాగొచ్చి ఇంట్లో ఉన్నంతవరకు మా అమ్మ నాన్నలకు తెలియదు ఎవరి సహవాసం చేస్తున్నాను. చాలాసార్లు తాగినాను నేను,
కానీ మా తల్లిదండ్రులకు తెలియదు. అయితే ఒకసారి గుర్తుపెట్టి ఏడ్చినారు. వాళ్ళు ఏడ్చి ఏమన్నారు, దేవునికి ప్రార్థన చేసుకొని కంటే వీడు తాగుడుకు అలవాటైనారని ఏడ్చినారు. కాబట్టి తుంటల సహవాసం చేస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు, నన్ను బట్టి ఏడుస్తారు. 28:7 తుంటల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. కాబట్టి తుంటల సహవాసము చేయకూడదు. తర్వాత బహుమంది చెలికాండ్రు ఉండదు. 20:19 సామెతలు 20:19. కొండము గలవాడే తిరగొద్దు, పర్లగుట్టు బయటపడు. చివరి వదురు బోతుల జోలికి పోకు. కాబట్టి తిరుగులాడేటువంటి స్థితి కూడా ఉండదు. ఒక మంచి స్నేహితుడిని ఏర్పరచుకోవాలి. ఏమి కొదవ ఉంది? జ్ఞానం. ఒకవేళ కొదవ అంటే జ్ఞానం కొరకు దేవుణ్ణి అడగాల. యాకోబు పత్రిక 1:5. యాకోబు పత్రిక 1:5. మీలో ఎవరికైనా జ్ఞానము కొదుగాలన ఎల్ల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. కాబట్టి జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంట? దేవుని అడగాల. భయపడద్దు, జ్ఞానం లేదని భయపడద్దు, దేవుని అడగాల. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నేను చాలాసార్లు కష్టపడి చదివేవాడిని, నేర్చుకున్నాను. అప్పుడు దేవుస్తాను. నేను ప్రోగ్రామింగ్ ఉండేది. ప్రోగ్రామింగ్లో చాలా అల్గారిథమ్స్ అర్థం కాకపోయేది. నాకు అర్థం కాకపోతే బాగా ప్రాక్టీస్ చేసేవాడిని అర్థం చేసుకోవడానికి. అర్థం కాకపోయేది, కానీ చేసుకొని చేస్తే ప్రభు జ్ఞానం ఇచ్చేది. ప్రభు అడిగితే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానంలో జీవం ఉంది. బహుమంది చెలికాలను కలిగి ఉంటే నిర్జీవం అయిపోయి కోల్పోతాం. కాబట్టి బహుమంది చెలికాలు ఉండద్దు. తుంటర్ల సహవాసము చేయొద్దు. తుంటర్ల సహవాసం చేస్తే తల్లిదండ్రులకు అపకీర్తి తీసుకొని వస్తాం. ఒకడే చెలికాడి ఉండాలి. ఆయన ప్రభు అయిన యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను కుమారుణ్ణి ఎవరు? మెఫీబోషెత్. అతన్ని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? దావీదు తన భోజన బల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి అట్లాంటి స్నేహితుడు ఉండాలి. నీకు కష్టం వస్తే, నష్టం వస్తే ఆదుకునేటువంటి స్నేహితుడు ఉండాలి. అంతేగాని బయటికి పోవడానికి ఒక స్నేహితుడు, అటు పోవడానికి ఒక స్నేహితుడు, ఇక్కడ పోవడానికి ఒక స్నేహితుడు, అట్లా ఉండొద్దు. కాబట్టి సామెతలు 17:17లో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడంట. ఇంకోటి, ఎక్కువ మంది స్నేహితులు కలుగ చేసుకొని వాళ్ళ స్నేహము దూరమైనప్పుడు ఏడవకూడదు. ఒకసారి ఒక సిస్టరు వాళ్ళ స్నేహం దూరం అయిపోయింది, ఏడుస్తున్నది బాగా. ఏడ్చి చాలా కన్నీరు విడుస్తుంది. అంతగా ప్రేమించొద్దు, స్నేహం చేయాలి. కానీ బాగా వాళ్ళ కొరకే ప్రాణం పెట్టే అంటే అలా మార్చబడద్దు. ఇద్దరికి క్లాషెస్ వస్తే ఒక డీప్ డిప్రెషన్స్కి పోవద్దు. స్నేహం అంటే యేసుక్రీస్తు వారే, ఆయన్నే నిజమైన దేవుడు. ఇదంతా జీవం ఉంటుంది. దేవుని మాట నమ్మితే జీవం ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. కాబట్టి దేవుడు నిన్ను బలపరుస్తాడు. స్నేహితుడు కాదు బలపరిచేది. ఎవరు బలపరుస్తాడు? దేవుడు బలపరుస్తాడు. థామస్ అల్వా ఎడిసన్ తెలుసా? థామస్ ఎడిసన్ తెలుసా? ఆయన ఏం కనిపెట్టినాడు? బల్బు కనిపెట్టినాడా? ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన మీద వందలాది పేటెంట్స్ ఉన్నాయి.
ఆయన విషయం చూస్తే వాళ్ళ ప్రిన్సిపాల్ లెటర్ రాసిందంట వాళ్ళ అమ్మకి, మీ బాబు దేనికి పనికిరాడు, చదువుతలేడు, స్కూల్లోకి వెళ్ళి తీసేస్తున్నామని లెటర్ రాస్తే వాళ్ళ అమ్మ లెటర్ని తీసుకొని ఏడ్చి ప్రార్థన చేసింది. దేవుడు వాగ్దానం ఇచ్చిండు, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. ఆ వాగ్దానం పట్టుకొని వాళ్ళ అమ్మ బాగా ఏడ్చి ప్రార్థన చేసింది. ఆయన ఆ రైల్వే స్టేషన్లో కొన్ని అమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. తర్వాత వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంటే ఆయన గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, లైట్ను కనుగొన్నాడు. కాబట్టి దేవుడు తన జీవితాన్ని వెలిగించినాడు, ఆయన ఈ ప్రపంచాన్ని వెలిగించినాడు, గొప్ప సైంటిస్ట్ అయినాడు. వాళ్ళ ప్రిన్సిపాల్ లెటర్ రాశాడు, ఈ బాబు దేనికి పనికిరాడు. అయితే వాళ్ళ అమ్మ ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేసింది, నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చినాడు, ఒక మంచి సైంటిస్ట్ అయినాడు. కాబట్టి నీకు నాకు జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాల, దేవుని మీద ఆధారపడాలి. మనం క్రైస్తవులం కాబట్టి దేవుని మీదనే ఆధారపడాలి. నేను ఇప్పుడు నా వయసు 37 సంవత్సరాలు. నేను రక్షింపబడింది 20 సంవత్సరంలో, 20 నుంచి 37, 17 సంవత్సరాలు. ఈ 17 సంవత్సరాలు నాకు పండుగ తెలియదు. క్రిస్టమస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ 17 సంవత్సరాల నుంచి నాకు తెలియదు. అంటే మా ఇంట్లోతో గడపలేదు నేను ఎప్పుడు. మా అమ్మతోటి కానీ, అక్కలతోటి కానీ, భార్యతోటి కానీ, మా భార్యతో కూడా గడపలేదు. ఒకసారి ఏమో పెళ్ళైన తర్వాత క్రిస్టమస్కి వాళ్ళ ఇంటికి పోదామంది. క్రిస్టమస్కి వాళ్ళ ఇంటికి పోదామంటే అప్పుడు కూడా పరిచర్య వేసుకున్నాను. ఎక్కడ వేసుకున్నానంటే పక్క ఊర్లో వేసుకున్నాను పరిచర్య. పొద్దుగాల పోయి వాక్యం చెప్పొచ్చి మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి పోయినాం అట్లా. కాబట్టి దేవుని కొరకు కష్టపడాల, ప్రయాసపడాల, దేవుని పిల్లలంగా జీవించాల. ఒకసారి పాపాన్ని వదిలిపెట్టినామంటే మళ్ళీ దాని వైపు తిరగొద్దు, చూడొద్దు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగున ప్రభు మనకు సహాయము చేయను గాక.